ఒక ఛానల్ అంటే అమ్ముడుపోతుంది, 2 ఛానల్ అయితే అమ్ముడుపోతున్నాయి. ఈ రోజు ఎందుకు తెలుగు ఛానల్స్ లో దాదాపు 500 పైగా ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్ లో ఇదే ఇష్యూ జరుగుతుంది. విక్టిమ్స్ బాధ విన్నారు ఇక్కడ. మాకు తెలియదు ఇప్పుడు వరకు విక్టిమ్స్ బాధ. సంజయ్ రెడ్డి గారు ఏం చెప్తారు గవర్నమెంట్? మేము ఈ రోజు నేను ఒక సోషల్ యాక్టివిటీస్ గా నా దగ్గరకు వచ్చిన పరిస్థితి ఏం సార్ అంటే, ఇప్పుడు సుబ్బారావు దగ్గర పోయిర్రు, సుబ్బారావు బాధితులను బయట పెట్టిరు ప్రెస్ మీట్ పెట్టి. అయితే నేననేది ఏంటంటే, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఉన్నాడు, మేము ఇట్లా మేడం ఇట్లా చెప్పిందని మేమైతే ఎప్పుడు మంగ్లీతో మాట్లాడలేదని విక్టిమ్స్ కూడా చెప్పారు. అయితే వాళ్ళ తమ్ముడు విషయం చెప్తే మా తమ్ముడు కూడా సంబంధం లేదని ఆమె ప్రెస్ ముఖంగానే చెప్పింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది లేదు అని ఎవ్వరు చెప్పట్లేదు. మీ మీద మీరు ఏదో చేసింది డబ్బులు ఎత్తుకోవేంటి అనేది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుమానం ఒకటి ఏంటంటే, ఒక డిఫర్మేషన్ కేసు అనేది ఈ అమ్మాయి వేయాలి. ఎందుకు? వీళ్ళందరూ ఆమె పేరు వాడుకుంటున్నారు. రెండోది, బాధితుల తరపున నా పేరు పెట్టి వాళ్ళే మొత్తం బాగొట్టుకుంటే వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు లేదు మధు మీద. అయితే నేనేమంటున్నా అంటే, ఆ మధ్యలో ఎవరైతే సుబ్బు ఉన్నాడో, సుబ్బు వీళ్ళందరూ వచ్చి విక్టిమ్స్ అందరూ 100-150 మంది బాధితులు బయటకు వచ్చిండ్రు. అయితే నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఎవరి తరపున, బాధితుల తరపున నా పేరు వాడుకున్నారు వాళ్ళు, కాబట్టి నేను వాళ్ళ మీద కేసు పెడుతున్నా అని చెప్పేసి నాకు ఒక్క సింపుల్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇట్లా ఏదైనా నా పేరు, ఇప్పుడు నేను ఉన్నా సార్, నా పేరు పెట్టి నా వెనకాల 100 మంది డబ్బులు వసూలు చేసిండ్రు. అప్పుడు నేను వచ్చి నేనేం చేస్తా, ప్రెస్ మీట్ పెడతా. నాకు సంబంధం లేదన్నప్పుడు జనాలు కొంచెం అలర్ట్ అవుతారు. అయితే మేము అన్నది కూడా అదే, మేము బిజీ ఉన్నామని ఇంతవరకు తెచ్చుకొని ఫస్ట్నే కొంచెం చెప్పి తెలిసినప్పుడు